తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. సో అందరికీ గుర్తున్న సంఘటన, మర్చిపోలేని సంఘటన ఒకటి జరిగిందండి. మొన్న 22వ తారీఖున ఉగ్రవాద చర్య అన్నది మన భారతదేశం పెహల్గాంలో విరుచుకుపడింది. ఎంతో మంది భారతీయులు మతం పేరుతో చాలా అంటే చాలా ఒక దుర్ఘటనకి లోనైన సంగతి మనందరం మర్చిపోలేము. మరి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? పాకిస్తాన్ భారతదేశం మధ్య చాలా వరకు ఉన్న కొన్ని నీటి నిల్వ ఆపడం అన్నది, ఇలాంటివన్నిటిలో కూడా భారతదేశము పాకిస్తాన్ పైన విరుచుకుపడింది. మరి ముందు మనకి 3వ ప్రపంచ యుద్ధం తలెత్తే అవకాశాలు ఉన్నాయా? అసలు రానున్న 2-3 నెలల్లో మనకి భారతదేశానికి సంబంధించి యుద్ధానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అన్న విషయాల గురించి మనకి కూలంకషంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచెపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మార్చి 29వ తారీఖున శని మార్పు, షడ్గ్రహ కూటమి, అలానే సూర్యగ్రహణం 3 వచ్చాయి. దానికి సంబంధించిన విపత్తులు మనం ఫ్యూచర్లో చూడబోతాము అని చెప్పేసి మీరు ఒక వీడియోలో తెలియజేశారు. అలానే నెల అవ్వకముందే మనం అలాంటివి చాలా చూసామండి. ఇండోనేషియా మయన్మార్లో భూకంపం వచ్చింది. దాదాపు 10,000 మంది కూడా చనిపోవడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే మొన్న ఏప్రిల్ 22వ తారీఖున ఉగ్రవాద చర్యలు కూడా చూసామండి. మతం పేరుతో అమాయకమైన ప్రజల్ని, ఆడవాళ్ళు ఎదురుగుంటాని ఎంత ప్రాధాయపడుతున్నా కూడా అసలు మానవ మృగాల్లాగా వాళ్ళు అక్కడికక్కడే షూట్ చేసి పాడేశారండి. సో అసలు అప్పటికి గ్రహస్థితి ఎలా ఉందంటారు అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. మీరు అడిగినట్టుగానేనమ్మా, మనము ఇంతకుముందు చెప్పుకున్నాం షష్టగ్రహ కూటమి మరియు శని మార్పు, అలాగే సూర్యగ్రహణం కూడా 29 మార్చ్ 2025 సంవత్సరంలో ఏర్పడింది. గ్రహణం మన భారతదేశంలో కనిపించలేదు. చాలామందికి అప్పుడు చెప్పడం జరిగింది ఏంటంటే, ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావ తదనంతరం ప్రధానంగా కొన్ని దేశాలలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి, తీవ్రవాద హెచ్చరికలు కానీ, భూకంపాలు కానీ, సునామీ వాతావరణాలు కానీ ఏర్పడతాయి అని సుస్పష్టముగా చెప్పడం జరిగింది. అంతకంటే సుస్పష్టముగా ప్రసార మాధ్యమంలో తొట్టతొలిగా మీనరాశిలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి, గ్రహణము, శని మార్పు 3 ఒకే రోజున జరుగుతున్నటువంటి కారణము చేత ఈశాన్య రాష్ట్రాలలో తీవ్రవాద హెచ్చరికలు కానీ, అసాంఘిక కార్యకలాపాలు కానీ, అలాగే ఎర్త్క్వేక్స్, భూ ప్రకంపనలు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు, దీని తదనంతరం 3 నెలల వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. దీని ప్రభావం వల్ల విద్రోహకర చర్యలు ఎక్కువగా జరుగుతాయి. అది ప్రపంచవ్యాప్తముగా జరుగుతాయి. భారతదేశం కూడా దానికి మినహాయింపు కాదు, గ్రహణం కనబడకపోయినప్పటికీ అని సుస్పష్టముగా ఇదే మన సుమన్ టీవీ ప్రసార మాధ్యమంలో తెలియచేయడం జరిగింది. అయితే జరిగినటువంటి మారణకాండకి చాలా చింతించాల్సినటువంటిది. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము అది మనం ముందుగానే ఊహించి చెప్పడం జరిగింది. చాలామంది ఆ సమయంలో గ్రహణం మనకు లేదు కదా, మనకు లేని దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం, ఏదైనా చెప్పండి, అనవసరమైన విషయాలు ఎందుకు అని చెప్పి చాలామంది కామెంట్స్లో ఖండించడం కూడా జరిగింది. ఇదంతా ట్రాష్, ఏమీ జరగదు, అంతా బాగుంటుంది, పరమేశ్వరుడు అన్నీ చూసుకుంటాడు అని చెప్పి. కానీ జరిగినటువంటి యథార్థ సంఘటన ప్రతి ఒక్క భారతీయుని కుల మత విచక్షణ అనేది లేకుండా అందరి మనస్సుని కలిచివేసింది. తీవ్రవాద చర్యలు మన భారతదేశంలో 22వ తారీఖు రోజున జరిగినటువంటి చర్య చాలా అమానవీయ సంఘటన. అంటే హిందువా కాదా అని చెప్పి ప్యాంటు విప్పి చూసి కాల్చి చంపినటువంటి సంఘటన ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. ఆనాడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారము చెప్పడం జరిగింది. అదే 22 ఏప్రిల్ 2025 గత వారం రోజుల కిందట జరిగినటువంటి హేయమైనటువంటి చర్యకి దారితీసినటువంటి పరిస్థితులు, ఆ సమయానికి ఉన్నటువంటి గ్రహస్థితిగతుల్ని ఒక్కసారి మనం నెమరు వేసుకొని ప్రయత్నం చేద్దాం. చూసుకున్నట్లయితే 22 ఏప్రిల్ 2025 మధ్యాహ్నం 3 నుంచి 4 మధ్య కాలములో ఈ యొక్క
సంఘటన జరిగినట్టుగా మనకు ప్రసార మాధ్యమం ద్వారా మనకు తెలియచేయడం జరిగింది. అంటే ఆ సమయానికి ఉన్నటువంటి లగ్నం ఏంటండి? సింహ లగ్నం. అలాగే ఈ లగ్నము ప్రధానంగా ఈ సమయంలోనే జరగడానికి గల కారణము మనం తెలియచేసుకుందాం. ఎందుకనంటే ప్రధానంగా ఈ లగ్నము పాపకర్తరిలో పడింది. అంటే వెనక వైపున కుజుడు, రెండో ఇంట కేతువు, ఈ రెండు గ్రహాల మధ్యన జరిగినటువంటి సంఘటన సమయానికి ఉన్నటువంటి లగ్నము సింహలగ్నము. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే భారతదేశమే ఎందుకు విక్టిమ్గా, ఎందుకు ఇది జరిగింది అని అంటే, మనము చూసుకున్నట్లయితే నవీన శాస్త్రజ్ఞులు కన్యా లగ్నము మన భారతదేశ లగ్నంగా చెప్తారు. అలాగే మన భారతదేశానికి స్వాతంత్రము మనకు 15 ఆగస్టు 47 మధ్యరాత్రి జరిగింది. అది వృషభ లగ్నంలో జరిగింది అని చెబుతుంటారు. కాబట్టి వృషభ లగ్నాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సిందే అని కూడా చెప్తారు. కానీ ప్రాచీన జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారము మకర రాశి భారతదేశానికి సంబంధించినటువంటి రాశిగా చెప్పబడి ఉంది. కాబట్టి అట్టి మకర రాశి అనగా ధనిష్ఠా నక్షత్రం జరుగుతున్నటువంటి రోజున ఈ యొక్క మారణకాండ అనేటువంటిది ఏర్పడింది. ఏ నక్షత్రము అనగా ధనిష్ఠా నక్షత్రము అధిపతి కుజుడు, ఏ నక్షత్రాధిపతి అయినటువంటి నక్షత్రంలో చంద్రుడు నాడు అట్టి నక్షత్రాధిపతి అయినటువంటి కుజుని చేత ఆ రోజు రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు వీక్షింపబడుతున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా సందర్భాలలో అనేక ఈ గ్రహాలన్నీ కూడాను పాపగ్రహాల యొక్క నక్షత్రాలలో సంచారం జరుగుతున్నటువంటి కారణము చేత ఇంత దుశ్చర్య మన భారతదేశంలో ఏర్పడిందని చెప్పవచ్చు. చూసుకున్నట్లయితే కుజుడు పుష్యమి నక్షత్రం శని, అలాగే కేతువు రవి నక్షత్రం పాపగ్రహం, రవి కేతు నక్షత్రము పాపగ్రహము, గురువు కుజ నక్షత్రము కుజుడు పాపి సహజ పాపి, చంద్రుడు ధనిష్ఠ నక్షత్రం అధిపతి కుజుడు సహజ పాపి, అలాగే శుక్రుడు రాహువు శని కూడా ఒకే నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. మనకు పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నారు. అయితే బుధుడు తన సొంత నక్షత్రంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శుక్రరాహు శని సంయోగం అనేటువంటిది ఏంటంటే పిశాచ యోగాన్ని సూచిస్తుంది. గుర్తుపెట్టుకోండి, శని రాహుల కలయిక, కుజకేతుల కలయిక, కుజరాహుల కలయిక, శని కుజుల కలయిక, ఇవి పిశాచ యోగాన్ని సూచించేటువంటిది. ఒక ప్రఖ్యాత జ్యోతిష్యుని యొక్క అభిప్రాయ ప్రకారం కూడా శుక్రుడు రాహువు శని కలిస్తే అది పిశాచ యోగంగా పరిపూర్ణంగా చెప్పవచ్చు. అట్టి శుక్రరాహు శనులు పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నారు. ఇది సంపూర్ణమైనటువంటి పిశాచ యోగంగా చెప్పబడి ఉన్నటువంటిది. అట్టి పూర్వభాద్ర నక్షత్రాధిపతి అయినటువంటి గురువు వృషభంలో ఉన్నాడు అని అంటే అది మన భారతదేశ స్వాతంత్రానికి సంబంధించినటువంటి లగ్నము. కాబట్టి భారతదేశము అనేటువంటిది విక్టిమ్గా ఈ యొక్క మారణకాండకి సాక్ష్యముగా భారతదేశము తీవ్రవాదులు అనేటువంటిది పిశాచ యోగం జరిగేటువంటిది ఏంటంటే విశృంఖలత్వము, మానసికమైనటువంటి అపరిపక్వత, అలాగే స్వాతంత్రము కోసం ఏ పనైనా కానీ చేయడానికి ఆలోచన లేకుండా, మెదడు లేకుండా ఏ పనైనా చేయడానికి చేసేటువంటి దుశ్చర్యలకి కారణం ఈ శుక్రరాహుశనుల యొక్క కలయిక. అందుకని తీవ్రవాదులు తమ విశృంఖలత్వాన్ని ఆ రోజున చూపించారు. దాదాపుగా 30 మంది పైబడి ఈ యొక్క మారణకాండలో మరణించడం జరిగింది. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి. మన జ్యోతిష్య శాస్త్రము అబద్ధము కాదు, ఏదో పుక్కిటి పురాణం కాదు, ఏదో ఆనందంగా చెప్పుకునేది కాదు, అది శాస్త్రము. ముందుగానే ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం, గ్రహణం ఏర్పడడం, శని మార్పు, ఇవన్నీ కూడా ఏర్పడిన తదనంతరం వచ్చే 3 నెలల్లో ఇట్లాంటి మారణకాండలు చవి చూడాల్సి వస్తుందని ముందే మన జ్యోతిష్య శాస్త్రవేత్తలు అందరూ కూడా హెచ్చరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఏవైనా భారతదేశ నిఘా వ్యవస్థ ఎంత గొప్పదో మీకు తెలుసు. ఇంటెలిజెన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఎంత గొప్పదో తెలుసు. అన్నీ పసిగట్టాయి, కానీ గ్రహాలు వాటి పని చేశాయి. అందరూ పసిగట్టగలిగారు, అందరూ హెచ్చరించారు, జాగ్రత్త పడండి అని అన్నారు. కానీ ఏదైనా కాలం తన పని తాను చేసుకోక తప్పదు. ఎంతమంది ముందు హెచ్చరించినా మన వాళ్ళు దాన్ని ఎదుర్కొనలేకపోయారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా కుజుడు చతుర్థ నవమాధిపతి అనగా గృహస్థానాధిపతి అయ్యాడు. కాబట్టి అట్టి గృహస్థానాధిపతి వ్యయంలో ఉన్నాడు అని అంటే ఆ సమయానికి అప్పటికప్పుడు అదే రోజు వచ్చి అటాక్ చేసినటువంటి సందర్భం కాదు. కుజుడు వ్యయంలో ఉన్నటువంటి స్థితిని బట్టి మనం గమనించుకోవాల్సినటువంటిది ఇప్పటికీ ఎప్పుడో దానికి ప్లానింగ్ అనేది చాలా రోజుల నుంచే దానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. ముందుగానే వాళ్ళు ఎంటర్ అయ్యారు అని చెప్పి సూచించేదే
ఈ చతుర్థాధిపతి వ్యయ స్థానంలో ఉన్నటువంటి కారణంగా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రభావ తదనంతరం మనం ముందే చెప్పుకున్నాం, షష్టగ్రహమి కూటమి మరియు అలాగే ఈ శని మార్పు గ్రహణ ప్రభావం తర్వాత 3 నెలల వరకు కూడా మీరు గమనించినట్లయితే గత అనేక సందర్భాలలో గ్రహణాలు ఏర్పడినప్పుడు, గ్రహకూటములు ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడినప్పుడు దాని ప్రభావము 3 నెలల లోపల లేదా 4 నెలల లోపల జరుగుతాయి. ఏర్పడినప్పటి నుంచి 4 నెలల వరకు దాని సమయం 120 రోజులు దాని సమయంగా కేటాయించబడింది. అలాగే 30 జూన్ నుంచి 25 జూలై వరకు కూడా శుక్రుడు వృషభ రాశిలో ఉంటాడు, శని చేత చూడబడుతుంటాడు. అలాగే ముఖ్యంగా ఆ సమయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ప్రధానంగా 22 జూన్ నుంచి 5 జూలై మధ్యకాలంలో ప్రధానంగా అంటే 30 జూను ఇక్కడ 22 అంటే 30 జూన్ నుంచి 5 జూలై మధ్యకాలము ఏదో దేశంలో అన్రెస్ట్, అది పాకిస్తాన్ కావచ్చు, ఇంకేదైనా దేశం కావచ్చు. 30 జూన్ నుంచి 30 ప్లస్ 5 జూలై అంటే 6 రోజుల మధ్యకాలంలో తీవ్రంగా ఏదో జరగబోతుంది. అంటే 30 జూన్ నుంచి 5 జూలై మధ్యకాలము చాలా కీలకమైనటువంటిది. అప్పుడు ఏర్పడినటువంటి సంఘటనల ప్రభావము 23-24 జూలైలో దానికి ముగింపు పలికే విధంగా ఉండబోతుంది. ఏదైనా కానీ జూలై వరకు కూడా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ జూలై వరకు కూడా అందరూ కూడా దైవ ధ్యానంలో ఉండే ప్రయత్నం చేసి మనల్ని మనం దైవానుగ్రహం వల్ల రక్షించుకునే ప్రయత్నం చేద్దాం. చూసారు కదండి, రాబోయే 2-3 నెలల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి సంబంధించి అది బయటపడడానికి ఎలాంటి పరిహారాలు ఉన్నాయన్న విషయాలు కూడా మనకి గురువుగారు తెలియజేశారు. అందరం కూడా అది ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఇంత చక్కగా మా అందరికీ వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.